మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ధీరసింహుడు రెండు భాగాలు చెప్పేసుకున్నాం మనం. ధీరసింహుడు ముసలాయన ఇద్దరు కలిసి ఆ యక్షకన్యల నుంచి 3 కిరీటాలు తీసుకున్నారు. 3 కిరీటాలు లాగేసి వాళ్ళ దగ్గర నుంచి 3 వస్తువులు తెచ్చుకున్నారు. అవును, సంచిలో నుంచి కడుపు నిండా భోజనం చేశారు. చేశారు. అక్కడి నుంచి ఒక కత్తి, ఇంకా వీళ్ళ దగ్గర ఏమున్నాయి, కత్తితో పాటు కిరీటం ఉంది. ఆ కిరీటం పెట్టుకుంటే ఎవరికి కనపడరు. సంచి, కత్తి, కిరీటం. కిరీటం. సరే, ఈ 3 వస్తువులు తీసుకుని ఇప్పుడు బయలుదేరారు. ఆహారం తినేశారు కడుపు నిండా. కిరీటం వల్ల మాయమైపోతామని తెలిసింది. ఆ మాయమైపోయే కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని ఎగురుకుంటూ పోతుంటే ఈ కుర్రాడికి తమతో ఇంకెవరో ఉన్నారనిపించడం మొదలెట్టింది. అంతకుముందు వాడు ముందుకే చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ కిరీటం పెట్టుకోవటం వల్ల దాని దారిన అది గాల్లో ఎగిరిపోతుంది. అటు ఇటు చూస్తుంటే తన వెనకాల ఒక రెక్కల కిరీటం ఎగురుతూ వస్తోందని కనపడింది. కిరీటమే. ఒక కిరీటం ఉంది, దానికి రెక్కలు ఉన్నాయి. అప్పుడు అడిగాడు, తాత మన ఎవరో వెంబడిస్తున్నారు, ఆ యక్షకన్యలా, ముసలమ్మలా ఎవరో వస్తున్నారు మన వెనకాలంటే ఆయన నవ్వాడు. ఇప్పుడు కాదురా మనవడా, మనం బయలుదేరినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నారు, మనతో పాటు వస్తున్నారు. మా మేనగోడలు ధవళ కుమారి దాని పేరు. ఎవడైనా ఒకడు రాక్షసుని చంపడానికి వస్తే వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఓహో, నువ్వు రాక్షసుని చంపడానికి నీ డాలు తోమేటప్పుడు నీ ముఖం దానికి నచ్చింది, నీ వెనకాల వస్తుంది, ఇది మనతో పాటు ఉంటుంది, నీకేం భయం లేదు, పర్వాలేదు, వెళ్దాం పదన్నాడు. సరే, కిరీటాలు ఆ అమ్మాయి దగ్గర కూడా మాయమైపోయే కిరీటమే ఉంది. ఆ కిరీటం తీసి అమ్మాయి మొహం కనపడింది వీడికి. సరే, ముగ్గురు ఎగురుకుంటూ వెళ్ళారు. వీళ్ళకి ముసలమ్మలు మొట్టమొదట చెప్పారు వీళ్ళకి సముద్ర తీరంలో ఉంటాడు అని. ఇక సముద్రం వైపుకి ప్రయాణం చేశారు. ఈ రెక్కల కిరీటాలు, రెక్కల చెప్పులు గిప్పులు ఉన్నాయి కదా, రైమని పోతున్నాయి అవి స్పీడ్గా. వెళ్ళగా 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 మొత్తానికి సముద్ర తీరంలోకి చేరారు. అక్కడ సముద్ర తీరంలో ఒక చిన్న దీని లాంటిది ఉంది. చిన్నది అనకూడదు, ఒక మాదిరి పెద్దదే, ఒక డేరా లాంటిది ఉంది. అందులో రాక్షసుడు పడుకొని నిద్రపోతున్నాడు. వాడు గురక శబ్దం వినిపిస్తుంది. సముద్రపు ఘోష, వాడి గురక అంత పెద్దగా. అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళి చూశారు. కొంచెం దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్తే వాడికి 3 శిరస్సులు ఉన్నాయి. 3 శిరస్సుల మీద పాములు బుసలు కొడుతూ ఉన్నాయి. అమ్మో, నెత్తి మీద ఉన్నాయి పాములు. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, వీడు నిద్రపోతున్నాడు, ఇప్పుడు లేచాడంటే మళ్ళీ ఏడాది దాకా పడుకోడు. ఏడాదికి ఒక్కసారి వాడు పడుకునేది. వీడు పడుకునే టైంలో వచ్చాం కాబట్టి మనకి సులువు వీడిని చంపటం. కానీ నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, వాడు నీ వైపు చూశాడా నువ్వు రాయైపోతావు. వాడిని వాడు ఎదురు బదురు చూసుకోకూడదు. వాడిని ఎవరు చూస్తారో వాళ్ళు రాయైపోతారు. వాడిని చూడకుండా ఉండాలి. చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి, డాలు తోమని చెప్పాడు కదా, బాగా అద్దంలాగా తోముకున్నాడు ఆ ఇనపడాలని. ఆ డాల్ని పెట్టుకో, డాలులో వాడిని కనపడతాడు. ఓహో, ఇక్కడ చూస్తూ ఇక్కడ నరకాలి. 3 శిరస్సులు నరికేసేయాలి ఒక్కసారి, ఒక్క దెబ్బకి. ఈ వంకి కత్తి ఉంది కదా, అది ఎంత పదునుందంటే గడ్డి పరకను కూడా 10 చీలికలు చేయగలిగేంత పదునుంది అది. అంత పదునున్న కత్తి అయితేనే వాడు, లేకపోతే ఒక తల నరుకుతారు. ఏ కత్తి అయినా 3 తలలు ఒకేసారి నరకడం ఎట్ట కుదురుతుంది. ఇంత పదునైన కత్తి ఉంది కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్ళు. మరి తాత మీరు చూస్తారు కదా అన్నాడు. మేము ఎందుకు వస్తాం, మేము దగ్గరికి కూడా రాము, మేము దూరమే ఉంటాం మేమిద్దరం. నువ్వు ఒకడివే వెళ్ళు దగ్గరికి. డాల్లో చూస్తూ వాడు మెడ నరకాలి. నరికాక ఏం చెయ్యాలి, నరికాక ఈ సంచిలో వాడి తలలు ఎత్తి పెట్టేసి, తలలు పడిపోతాయి వాటికి. ఆ తలలకి 6 నెలల వరకు ప్రాణం ఉంటుంది. వాటిని సంచిలో పెట్టి మూత పెట్టేసేయాలి తప్ప చూడకూడదు, ఓపెన్ చేయకూడదు. ఆ సంచిని బోర్లిచ్చి ముళ్ళాగేస్తే వచ్చేస్తుంది. వీడు నిర్ఘాంతపడి, తాత ఈ సంచి ఎంత, ఇది 4 అరటిపళ్ళు పట్టే సంచి ఇది, ఇందులో ఇవి పాపిష్టి తలకాయలు ఎట్ట పడతాయి, అవేమో ఎంత ఉన్నాయి, వాడి తల పెద్ద గగ్గాబొండం అంత తల, ప్రధాని మీద 4 వేసి ఇట్లా బుసలు కొడుతూ పాములు, ఇవంతా ఎట్ట పడుతుంది ఇందులో అనేసరికలు చెప్పించేయి అన్నాడు ఆయన. చెప్పించేయి, మేమిద్దరం ఇక్కడ ఉంటాం, వాడు కనుక నిద్ర లేచాడా ఇంకా ఏడాది దాకా మనకి అవకాశం రాదు, దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. కుర్రాడు అడుగులో అడుగేసుకుంటూ వీడు, పైగా వీడు ఏంటంటే వీడు తనకి కనపడ్డు, రాక్షసుడికి వీడు కనపడ్డు. ఈ కిరీటం ఉంది కాబట్టి నువ్వు వాడికి కనపడవు, వాడు నిన్ను చూడలేడు. కానీ నువ్వు వాడిని చూడకూడదు. నువ్వు చూస్తేనే ప్రమాదం, నువ్వు చూస్తేనే రాయి అయిపోతావు. నువ్వు చూడకుండా చేయాలి. ఎట్ట చేస్తారు, ఎంత కష్టం. అక్కడి నుంచి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాడు. పాములు బుస్సుమని బుసలు కొడుతున్నాయి. వాడు గురక పెడుతున్నాడు, బుసలు కొడుతున్నాయి. వీడు ఏం చేశాడంటే ఇట్లా 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 డాల్లో చూసుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. పాములు బుసలు కొడుతున్నాయి కానీ వీడేం చేయటల్లా. సేమ్ ఇదేది ఒక ఇంగ్లీష్ పిక్చర్లో ఉంది, ఒక పిల్లల సినిమా, దాని పేరేంటో నాకు గుర్తు రావట్లేదు, సాసరస్ అప్రెంటిసో ఏమిటో అలాంటిదే గోల, గుర్తు రావట్లేదు. అవి నావెల్స్ కూడా ఉన్నాయి.
అందులో ఉమా ట్రూమన్ యాక్ట్ చేసింది ఈ క్యారెక్టర్, అది ఒక రాక్షసి. దాని నెత్తి మీద పావులు ఉంటాయి, ఎవరైనా దాన్ని చూస్తే రాయి అయిపోతారు. ఓకే, ఇంగ్లీష్ పిక్చర్ ఉంది జయ. అదేలేండి. ఈ కథే ఆ సినిమా అనేది నాకు తెలీదు. రిజెంబ్లెన్స్ పోలిక తెలియటల్లా, కానీ బట్ ఆ క్యారెక్టర్ మాత్రం ఉంది. మళ్ళీ నాకు ఉమా ట్రూమన్ చాలా ఇష్టం, తను చేసిందనమాట అది. ఓకే, అక్కడి నుంచి ఏమి దగ్గరికి వెళ్తే ముసలాడు కేకలు పెట్టాడు, ఒరే తొందరగా నరికేరా నాయన, లేచే టైం అయిందంటే చచ్చిపోతాం. వాడు లేస్తాడు లేవడం మనకు తెలియదు, లేస్తే ఒకవేళ అంతే అవి దొరికేస్తాం. అక్కడి నుంచి కుర్రాడు ఏం చేశాడు, ఈ డాల్లో చూస్తూ 3 తలలు తెగ నరికేసేసి సంచి మూతి విప్పితే అది లాగిన కొద్దీ పెద్దదవటం మొదలుపెట్టింది. ఆ చిన్న అరడజన్ అరటిపళ్ళు పట్టే ప్లాస్టిక్ సంచి అంత గుడ సంచి అంత సంచి అరటిగేల పట్టేంత పెద్దదైంది. ఓ, ఆ సంచిని ఏం చేశాడు, చటుక్కున పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. ఆ మెడ నరికేసిన రాక్షసుడి తలల మీద సంచిని బోర్లేసి లాగి చిక్కన్ లాగేసాడు. తలలు 3 లోపలికి వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు ముసలాడు. ఆ అమ్మాయి కూడా వచ్చింది. చచ్చిపోయాడు. ఇక వీడితో మనకి ఏ సమస్య లేదు, ఏ రాజ్యానికి ఏ ప్రాబ్లం లేదు. కానీ 6 నెలలు ఈ తలల్లో జీవం ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ చేయకూడదు, 6 మంత్స్ దాకా పక్కన పెట్టి తర్వాత పాతి పెడదామన్నారు. అనేసరికల్లా సరే అది పుచ్చుకొని బయలుదేరి వెనక్కి వచ్చారు. ఇప్పుడు రాక్షసుని చంపిన వాడిని ధవళ కుమారి పెళ్లి చేసుకుంటుంది. మేనకోళ్ళు. ధవళ కుమారి కూడా వీళ్ళతో పాటు వచ్చింది. ముగ్గురు కలిసి రాజ్యానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ రాజకుమారుడు వస్తున్నాడు, అక్కడ ఊళ్ళోకి వెళ్ళాక కిరీటం తీసేసాడు, కనపడరు. కిరీటం ఉంటే కనిపించడు కదా, ఇప్పుడు అందరికీ కనపడుతున్నాడు. రాజకుమారుడు వచ్చాడని ఊళ్ళో ఒక వార్త వచ్చేసరికి ఊరంతా పాకిపోయింది. దుష్టపాలుడికి ఆశ్చర్యం, ఊరు వీడు కడు పుడక ఎటా వెళ్ళాడు, ఎటా వచ్చాడు, 4 నెలలు తిరిగేసరికి వచ్చేసాడే అని ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి పెద్ద సభ తీర్చి ఉన్నాడు. సభలోకి కుర్రాడు, మన ధీరసింహుడు, ముసలాయన, ఆయన ధవళ కుమారి ముగ్గురు ప్రవేశించారు. స్వాగతం రాజకుమార అన్నారు, కానీ ఏమీ ఇష్టం లేదు వాళ్ళకి తను వెనక్కి రావటం. కుర్రాడు ఏమన్నాడు, మావయ్య నువ్వు చెప్పినట్టుగానే 3 తలల రాక్షసుని చంపేశాను, ఇదిగో బడతాళ్ళు అని చూపించాడు. చూపిస్తే సరే వీళ్ళెవరన్నారు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళే నాకు ఈ వీరోచిత కార్యం చేయటానికి సహాయం చేశారు, ఇక నుంచి వీళ్ళు మనతో పాటే ఉంటారు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఏవి తలలు చూపించు అన్నాడు దుష్టపాలుడు. అనేసరికల్లా మన వీరసింహుడు అన్నాడు, అట్లా చూపించకూడదు, అవేమో ఆ తలల్లో 6 నెలల వరకు ప్రాణం ఉంటుంది, తలలు కనుక ఓపెన్ చేసి చూపించానంటే మీరు రాళ్ళు అయిపోతారన్నాడు కుర్రాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, దుష్టపాలుడు, ఒరే ధీరసింహ ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఏవో కొబ్బరికాయలో పుచ్చకాయలో ఇందులో వేసుకొచ్చి ఇవి తలకాయలని చెప్తున్నావు నాకు, ఒకవేళ వాడు చూస్తేనే నువ్వు రాయి అయి పెడితే నువ్వెందుకు అయిపోలే రాయి, నువ్వెటా చంపావు, నువ్వు చంపినప్పుడు అవన్నీ రాయివి, ఇప్పుడు చచ్చిపోయిన తలకాయలు చూస్తే మేము అవుతామా, ఏమైనా సరే ఆ తలకాయలు చూపిస్తే కానీ నీ వీరోచిత కార్యాన్ని మేము నమ్మం, నీకు రాజ్యం ఇవ్వం, చూపించాల్సిందే అన్నాడు. ముసలాయన కూడా అది కాదండి, ఇది చాలా ప్రమాదం, అబ్బాయిని చాలా టెక్నిక్ తోటి నేను యుద్ధం చేయించాను, ఒక ట్రిక్తో చేసాం, అద్దంలో చూస్తూ చేసాం, అది కుదరదండి, మీరు చూడబోకండి, వద్దండి అంటే వాళ్ళు చచ్చినా ఒప్పుకోలే. ఏమైనా సరే ఆ తలకాయలు ఏమిటో మాకు చూపించవలసిందే, చూపిస్తేనే ఇది కుదురుతుంది. ముసలాయనకి అర్థమైంది, ఓహో వీడు ఏంటంటే రాజ్యం ఇవ్వదలుచుకోవాలా, అందుకని ఈ మొండికెత్తుతున్నాడు, సరేనని ఒప్పుకోవద్దు, రాజకుమారుడు అబద్ధం ఎందుకు చెప్తాడు అనుకోవాలి, పైగా వాడి రాజ్యం కోసం వాడెందుకు అబద్ధం చెప్పాలి, అంటే వీడి మనసులోనే ఏదో ఉందన్నమాట. అందుకని ఇంత మరి 20 ఏళ్ల పిల్లవాడిని 3 తలల రాక్షసుని చంపు అని అక్కడికి పంపాడు. పంపించాడంటే వాడికి పన్నాగా ఉన్నట్టే కదా. సరే వీళ్ళ రోగం ఇట్లా కుదర్చాలని ఏమన్నాడు, ధీరసింహ నువ్వేం భయపడద్దు, ఏదైతే అదవుతుంది, కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేస్తామంటున్నారు కదా, వాళ్ళనే ఫేస్ చేయనివ్వు, ఈ ఫేస్లన్నీ పోయాక మన దారిని మనం రాజ్యం చేసుకోవచ్చు, మేమిద్దరం అవతలకుంటాం, కళ్ళు మూసుకో, పొరపాటును కూడా నీ కన్ను దాని మీద పడకుండా సంచి ఊడదీసి చూపించు, పని అయిపోయాక దాన్ని సంచులు పెట్టి బిగించేసి కళ్ళు మాత్రం తెరవద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక కిరీటం పెట్టుకుని, అమ్మాయి దగ్గర ఒక కిరీటం ఉంది, ఆ వీడి దగ్గర ఉంది మాయమైపోయే కిరీటం, ఆ కిరీటం పెట్టుకుని సభ కాచి వరకు వెళ్ళి నుంచున్నారు అటు తిరిగి. సరే ధీరసింహుడు ఏం చేశాడు, మావయ్య నీ ఇష్టం, నేను ముందే చెప్తున్నాను, నేను చెప్పినా నువ్వు వింటలేదంటే దుష్టపాలుడు ఒప్పుకోలే, ఏమైనా సరే రాయవ్వాలని ఉంది, చూస్తాము రాక్షసులను చూడాల్సిందే అన్నాడు. అనగానే కుర్రాడు ఏం చేశాడు, కళ్ళు గట్టిగా ముసుకున్నాడు, సంచి కూడా తీశాడు, లోపల నుంచి బుసబుసలాడుతున్నాయి పాములు, అది చేయి పెట్టి పైకి తీసి అది చూపించడం ఏంటి, అటు తిరిగి ఇట్లా సభలో ఉన్న వాళ్ళందరికీ చూపించాడు, ఠకీమని సంచులు పెట్టి మూతేశాడు.
సంచి బిగిచాక కళ్ళు తెరిచి చూస్తే అన్ని రాతి బొమ్మలు ఉన్నాయి. ఎవరు లేరు మనుషులు. సభ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్న వాళ్ళందరూ ఆయనకి కొంతమందే ఉన్నారు, మంత్రులు, సైన్యాధిపతులు, ఇవన్నీ ఒప్పుకునేవాళ్ళు. ఉన్న వాళ్ళందరూ రాళ్ళైపోయారు. తాత అయిపోయిందని కేకలు పెట్టాడు. అటు తిరిగి నుంచిన ముసలాయన, ధవళ కుమారి ఇద్దరు ఇటు తిరిగి చూసి మొత్తం అన్ని స్తంభాలే అని ఇంకేం లేవు. అక్కడి నుంచి ఈ రాళ్ళని బయటపారిచ్చారు. ఇంకేం చేస్తారు? అన్ని రాళ్ళు అయిపోతే ఇంక ఏం చేస్తారు? వాళ్ళకి మామూలు అయ్యేది లేదు. ఇంక లేదు. ఆహా, ఎలాగూ వాళ్ళు పన్నాగంతోటే ఉన్నారు. ఆయన ఫ్రెండ్సే కదా ఉన్నది. మొత్తం బయట నుంచి సైనికులు పిలిచి ఈ రాళ్ళని మోసుకెళ్ళి సముద్ర తీరంలో బారేయండి అని అన్నీ తీసుకెళ్ళి సముద్ర తీరంలో బారేయించారు. ఈ రాతి తలలు కట్టి ఉన్నదాన్ని, తలలు కట్టిన మూట ఉంది కదా, ఈ మూటని మాత్రం ఒక లోపల గదుల్లో, చీకటి గదుల్లో పెట్టేసి తలుపులు తాళాలు వేసేశారు భద్రంగా, దాన్ని బయటికి రానివ్వకుండా, ఎవ్వరూ దాన్ని చూడకుండా. తర్వాత ఈ రాజ్యసభ అంతా శుభ్రంగా ప్రక్షాళన చేసుకుని రాజకుమారుడు రాజైపోయాడు. మంత్రి మామయ్యలు ఏమయ్యారు అంటే ఏమయ్యారో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. మంత్రిగా మామయ్య గారి కుమార్తెని వీడేం పెళ్లి చేసుకోలే. ధవళ కుమారునే పెళ్లి చేసుకున్నాడు. మామయ్య కూతురికి ఇంకో పెళ్లి, వాళ్ళకు ఒక రాజ్యం ఉందిగా, అక్కడ పంపించేశారు, పిల్లని పంపేశారు. హాయిగా తన రాజ్యం తను చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. లాస్ట్ లో ట్విస్ట్ భలే ఉంది రమ్మగారు. అవును. నమస్తే. నమస్తే.